విరాట్, నువ్వు ఆక్షన్ చూసావా? బార్డర్ గవాస్కర్లో పడిపోయారన్నా. ఏం చూస్తానా? చూసావా అన్న, మీ దీపక్ చార్ మేమే తీసుకున్నాం. అయినా మీ ఇషాన్ కిషాన్ మేమే కదా తీసుకుంది. అలానే మొహమ్మద్ షామిని కూడా తీసుకున్నాం కదన్నా. ఈసారి ప్రిపేర్ వస్తున్నా, ఎవ్వరు ఆపలేరన్నా. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు పీకినా ఈసారి నన్ను ఎవ్వరు ఆపలేరు. నేను నాకు ఈ డ్రెస్ నచ్చలే. కేకేఆర్ నల్లేసింది. జెర్సీ చేంజ్. సోబార్ బాగుంది జెర్సీ. ఈసారి నుంచి ఇదే జెర్సీతో ఉల్లాడిస్తా. పంజాబ్కి ఇంకో కప్పు పట్టిస్తా. థ్యాంక్స్ ఎస్కే. ఈసారి నన్ను మళ్ళీ స్క్వాడ్లోకి తీసుకున్నారు. ఈసారి మళ్ళీ సెంచరీలతో కొడతా. ఎవరు రిటర్న్ చేసుకోని టీంలో నన్ను ఒక్కరిని రిటర్న్ తీసుకుందంటే నేను ఎంత ఇంపార్టెంటో. అన్నో, ఈసారి మనమే పంజాబ్కి కప్పు కొట్టిపోయాలి. 12 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసినా అస్సాం ట్రైన్ ఎక్కుతుంది. ఈసారి మనము ఫైనల్ తీసుకెళ్ళి కప్పు కొట్టిపోయాలి. అరే నువ్వు కరెక్ట్గా చెప్పినారు చేస్. ఈసారి నుంచి మనము పంజాబ్ని ఇలా ఫైనల్ తీసుకెళ్ళాలి. ఎప్పుడు చూసినా అస్సాం ట్రైన్ ఎక్కుతుంది. ఈసారి ఖచ్చితంగా ఫైనల్ తీసుకెళ్ళి కప్పు కొట్టిపోయాలి. అరే అభిషేక్ తమ్ముడు, నెక్స్ట్ ఇయర్ మనము ప్యాట్ కమిన్స్ గాడి జెర్సీ నెంబర్ 30. ఈసారి దానికి ఇంకో 0 యాడ్ చేసి 300 పెట్టాలి టార్గెట్. అన్న నువ్వు చెప్పి నిజమే అన్న. ఈసారి ప్యాట్ కమిన్స్ అన్న పరువు నిలబెట్టాలి. లాస్ట్ టైం కప్పు పోయింది. ఈసారి ఖచ్చితంగా కప్పు వచ్చే తీరుతుంది. ఇక్కడ ఎవరో జెర్సీ పాడేశారు. కంపదేసి రిషబ్ పంత్ అయ్యిండొచ్చేమో. సరేలే, మనం ఎలాగో అదే టీం తీసుకుందిగా, ఈ జెర్సీ వేసేసుకుందాం. అయ్యా, ఈ పంత్ కాడకి మస్తు లూజ్ చేయించుకున్నాడు. సర్లే, 2025 ఇయర్ అంతా ఇలానే గడిపేద్దాం. ఏం చేస్తాం? రోహిత్ అన్న, ఈసారి ఖచ్చితంగా ఎంఐకి కప్పు కొట్టిద్దాం. ఇంకా నాతో 10 పోల్ గారు కూడా తోడాడుగా. ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టియాలి. అయ్యో విరాట్ అన్న, ఆర్సీబీ జెర్సీలో ఉండాల్సిన వాడిని ఈసారి నల్ల ఉన్న జీటీ జెర్సీలో ఉన్నానే. అయ్యయ్యో అయ్యయ్యో పాపం రా సిరాజ్. నువ్వేం చేస్తాంలే, ఆర్సీబీ వాళ్ళని వదిలేసుకుంటే ఇంకా నువ్వేం చేస్తావు. కానీ ధోని అన్న నెక్స్ట్ కప్పు De su mala vibra a mí me protege. Yo.